భాష సంస్కృత భాష నుంచి విడిపోయి బ్రతికుంది అంటే ఏమన్నా అది ఈ జాతీయాలు సామెతల వల్లే. అయితే ఈ జాతీయాలు సామెతలు అనేవి తెలుగువారి సంపద. ఈ తెలుగువారి సంపదని ఇది నిజంగా సంపదేనా? సంపద ఎలా అవుతుంది అంటే అన్ని జీవరాశుల్లో ఉన్న జీవరాశులన్నిట్లో మనిషికి ఒక్కడికే భావాన్ని ఇంత చక్కగా వ్యక్తపరచటానికి భాష అనేది క్రమంగా కొన్ని శతాబ్దాల పాటు అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈ అభివృద్ధి చెందుతూ వచ్చిన దాంట్లో నుంచి కడెవెడు పాల మీద ఇంత మేగడ పేరుకున్నట్లుగా సామెతలు జాతీయాలు అనేది ఈ పాల మీద మేగడ లాంటిది. సారాంశం ఇది, నిగ్గు ఇది, అనుభవ సారం. ఒక విషయాన్ని వివరించి చెప్పటం కన్నా క్లుప్తీకరించి చెప్పటం, 4 ముక్కల్లో చెప్పటం. ఇది రామాయణాన్ని చెప్పాలంటే ఏముంది, రామాయణం కట్టే కొట్టే తెచ్చే, వారధి కట్టే, రావణాసుడిని కొట్టే, సీతను తెచ్చే, 3 ముక్కల్లో చెప్పటం లాంటిది ఈ సామెత. ఇది భాష మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించి ఆ సారాన్ని మన ముందుకు పెట్టేశారు. ఇది రైటర్ ఒకళ్ళు కాదు, దీనికి అది ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎవరి ద్వారా పుట్టిందో తెలియదు, ప్రాచుర్యంలోకి మాత్రం వచ్చేసింది భాషకు. ఈ సామెతలను మనం ఇంకొక భాషలోకి మార్చలేము. మార్చిన ఏ భాషలో ఉండే అందం ఆ భాషలో ఉన్న అందం వేరే భాషలో రాదు. ఇప్పుడు తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నాడు. ఈ తన్నుమాలిన ధర్మం ఏంటి, మొదలు చెడ్డ బేరం ఏంటి? తనకు మించిన దానం చేయటం, పెట్టుబడికి నష్టం వచ్చే వ్యాపారం చేయటం, ఈ రెండు పనికిరావు. ఇవి ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు చేసే పనుల ఆధారంగా ఈ సామెతలన్నీ పుట్టినాయి. అయితే ఆయా వృత్తుల వారిని కించపరిచే సామెతలు కూడా ఉన్నాయి. ఒక క్యాస్ట్ మీద కోపం వస్తే ఆ క్యాస్ట్ మీద వచ్చే ఆ క్యాస్ట్ను తిడుతూ ప్రతి కులాన్ని కించపరిచే సామెతలు కూడా వచ్చాయి. అయితే వాటిని పక్కన పెట్టి నేడు మనం కొన్ని సామెతలను వాటి అర్థాలను తెలుసుకోవటంతో పాటు అసలు ఎందుకు నేర్చుకోవాలి ఈ సామెతలు అనే దాని గురించి ఆలోచిద్దాం. మన అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తను చెప్పాల్సిన విషయానికి ఒక్క సామెత జోడిస్తే అక్కడ ఉన్న గంభీరత అంతా పోయేసి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఏమయ్యా, మీ ఊళ్ళో నీకు ఉద్యోగం రాలేదా, ఈ ఊరు వచ్చావు అన్నాడు అనుకోండి. అడిగాడు ఒక ఆయన, ఏమండి ఇంటికి ఇనుపు కత్తి పొరిగింటికి బంగారు కత్తి కదండి అని చెబితే ఎంత సంతోషపడతాడు. ఇంటికి ఇనుప కత్తి పొరిగింటికి బంగారు కత్తి అంటే ఏమిటి? ఇంట్లో వాళ్ళకి పెద్దగా ఉపయోగపడ్డు, అలాగే ఊళ్ళో వాళ్ళకి పెద్దగా ఉపయోగపడండి. నేను ఇక్కడ ఉద్యోగం చేద్దామని మీకు బంగారు కత్తి లాంటి వాడినండి. మరి ఇనుప కత్తి కన్నా బంగారు కత్తి చాలా విలువైంది కదండి, కనుక నేను ఇక్కడికే ఉద్యోగానికి వచ్చానండి అని చెప్తారు. ఇంకో సామెతలో ఇంటికన్నా గుడి పదిలం అన్నారు. ఏంటి ఇంటికన్నా గుడి ఎలా పదిలం? పదిలం అంటే రక్షణ అని. ఎక్కడ ఇల్లు మన శక్తి కొలది కట్టుకుంటాం, గుడిసె వేసుకుంటాం, పెంకుటిల్లు కట్టుకుంటాం, పూరిల్లు కట్టుకుంటాం, లేకపోతే ఏ చెట్టు కింద ఉంటాం, ఎక్కడుంటే అదే ఇల్లు. అయితే గుడి మాత్రం చాలా బలమైన రాళ్లతో
కొన్ని శతాబ్దాల పాటు చెరిగిపోకుండా, కిటికీలు గూడా ఏమీ లేకుండా గుడిని కట్టేస్తాం. కనుక గుడి అనేది అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కూడా ఇస్తుంది. తలదాచుకోవచ్చు. తుఫాను వచ్చినప్పుడు, భయంకరమైన వరదలొచ్చినప్పుడు సాధారణంగా గుళ్ళు చాలా ఎత్తైన కొండల మీదో, ఊరికి దూరంగానో కడుతూ ఉంటారు. కనుక ఇంటికన్నా గుడి పదిలం అనే సామెతని మనం వాడుకోవచ్చు. అలాగే ఈ సామెతల్లో చెవికి వినటానికి చక్కని అనుప్రాస ఉంటుంది. అంటే ఇంటికి ఇనుప కత్తి, పొరుగింటికి బంగారు కత్తి. ఇక్కడ ఇంటి, ఇంటి అని చెప్పేసి రైమింగ్ వర్డ్స్ లాంటివి. అలాగే ఇంటికో పువ్వు, ఈశ్వరునికో మాల. ఇంటికో పువ్వు. ఒక్కొక్క పువ్వు అంటే అందరూ ఒక 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 పనిని ఒక్కళ్ళే చేయలేరు. చేయలేనప్పుడు అందరూ కలిస్తే ఆ పని తేలిగ్గా సాధ్యమవుతుంది అని చెప్పటానికి ఇంటికో పువ్వు, ఈశ్వరునికో మాల అన్నారు. ఒక పెద్ద పూలదండ తయారు చేయాలంటే మరి అందరి ఇళ్లలో నుంచి తలా ఒక పువ్వు తీసుకొస్తే ఓ పూలదండ తయారైపోతుంది. ఏదైనా పనిని అందరూ కలిస్తే మనం చాలా చక్కగా చేసుకోవచ్చు అని చెప్పే సామెత ఇది. సామెతలు ఎక్కువగా వ్యవసాయం ఆధారంగా ఎందుకంటే పనులు పూర్వకాలంలో రెండే ముఖ్యమైన పనులు. ఒకటి వ్యవసాయం, 2 చేతి వృత్తులు. ఈ చేతి వృత్తుల వాళ్ళకన్నా కూడా చేతి వృత్తుల వాళ్ళు ఎవరికి వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవటము, లేకపోతేనేమో నలుగురు, ఐదుగురు కన్నా ఎక్కువ కలిసే అవకాశం లేదు. అయితే వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే ఎక్కువ మంది ఒక చోట ఈ ట్రాక్టర్లు ఇవన్నీ లేని కాలంలో వచ్చినాయి. ఈ సామెతలన్నీ కూడా పుట్టింది. కొన్ని శతాబ్దాల క్రితం పుట్టినయి, కొన్నేమో దశాబ్దాల క్రితం పుట్టినయి. అయితే ఆ సందర్భాల్లో ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడటం అనేది వ్యవసాయ పనులకి. అది నాట్లు వేయండి, కోతలు కొయ్యండి, కుప్పలు నూర్చండి, లేక ప్రత్తి తీయండి, కాయలు కోయండి, ఏదైనా సరే. కలుపు తీయండి. ఇవన్నీ కూడా వ్యవసాయ పనులు ఎక్కువగా మానవుడి అవసరం. భారతదేశంలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం గనక ఎక్కువ భాగం వ్యవసాయం మీద ఆధారపడ్డారు గనక వ్యవసాయం నుంచి సామెతలు ఎక్కువగా పుట్టినాయి. కదురు కవ్వం ఆడితే కరువేముంది అని. అన్ని కాదు ఎన్నిసార్లు వచ్చినాయి చూడండి. కదురు, కవ్వం ఆడితే కరువు. కదురు అంటే ఏంటి? కవ్వం అంటే ఏంటి? మరి ఈనాటి పిల్లలకు ఇవి తెలియవు. పిల్లలకేంటి పెద్దలకు కూడా కొందరికి తెలియవు. కదురు అంటే మగ్గం నేయటానికి ఉపయోగపడే యంత్రాన్ని కదురు అంటారు. బట్టలు నేసే సాధనం కదురు. కవ్వం అంటే ఇంట్లో మజ్జిగ మనకు తెలుసు. కవ్వం చాలా మందికి ఇంట్లో తెలిసే ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న చేతులతో తిప్పే కవ్వాలు వచ్చినాయి కానీ పూర్వకాలంలో పశు సంపద ఎక్కువగా ఉండేది. సంపద అంటే ఆ రోజుల్లో పశువులు. అందుకనే కొన్ని ప్రాంతాల్లో పశువులను సొమ్ములు అంటారు. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికి కూడా పశువుల్ని సొమ్ములు అంటారు. ఈ పశు సంపద ఎక్కువగా ఉన్న కాలంలో పాలు, పెరుగు సమృద్ధిగా ఉండేవి. ఆ సమృద్ధితోటి ఒక కొన్ని గ్రామాల్లో చాలా కాలం వరకు కూడా పాలు, పెరుగు అమ్మటం దోషంగా భావించేవాళ్ళు. అందరి దగ్గర పశువులుండేవి. ఉచితంగా ఇచ్చేవారు. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఏ గ్రామంలో కూడా నా చిన్నతనంలో కూడా నాకు తెలుసు. మా గ్రామంలో పెళ్లి అంటే ఖర్చు లేకుండా పెళ్లి చేసేవాళ్ళు. ఎట్లా? ఖర్చు లేకుండా. పెళ్లిలో విందు ముఖ్యం కదా! ఆ విందుకు సంబంధించి ఉదయమే ఒక ఇద్దరు మనుషుల్ని కావడి అంటే సిలింగ్ అంటారు. ఇప్పుడు కొంతమందికే అది అర్థమవుతుంది. భుజానికి ఒక బద్దం వేసుకొని దానికి అటు చివర, ఇటు చివర ఒక కుండో, లేక ఇత్తడి బిందో, ఇత్తడి కడవో కట్టుకుని దాంతోటి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఆ రోజుల్లో పంపులు, ట్యాప్‌లు లేని కాలంలో. 1950 అనండి, 50 కన్నా ముందనండి. అయితే ఉదయమే ఒకళ్ళింట్లో శుభకార్యం జరిగినా, అశుభకార్యం జరిగినా, పెండ్లి జరిగినా ఈ పాలు, పెరుగు అనేవి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా ఆ ఇంటి పేరు గల వారందరూ ఉచితంగా ఒక కడవలో పాలు, ఒక కడవలో పెరుగు వేసేవారు.
ఆ కడవలు కూడా ఇప్పటి కడవల్లాగా చిన్న చిన్నగా ఉండేవి కాదు. సుమారుగా 20 లీటర్లకు తక్కువ లేకుండా పెట్టే కడవలు. కనుక పాలు, పెరుగు ఒక 100 లీటర్లో, 200 లీటర్లో 2 కావిడిలో, 3 కావిడిలో, 4 కావిడిలో వచ్చేవి. సమృద్ధిగా అందరికీ చిక్కటి సొంటి మజ్జిగ పోసేవాడు. సొంటి, కరివేపాకు, మిర్చి ఇవన్నీ కలిపి వేసినవి. కూరగాయలు ఎవరి దొడ్లో కాసిన కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయలు అంటున్నాం ఇప్పుడు మనం. ఆ రోజుల్లో పొలాల మీద కూడా నా చిన్నతనంలో కూడా మందులు కొట్టి కూరగాయలు లేవు. మాగాణి భూముల దగ్గర దెబ్బలు అని ఉండేవి. ఆ మాగాణి చేసేటప్పుడు ఆ భూమినంతా ఒక పక్కకి పల్లం చేయాలి కదా, పల్లం చేసేటప్పుడు ఈ మెరకగా ఒక పక్కకి వేసేవాళ్ళు. మంచి సారవంతమైన నేల. ఆ వర్షాలకే మనం బీర విత్తనాలు పెట్టిన, బెండ విత్తనాలు పెట్టిన, ఏది పెట్టినా సరే పురుగులు అనేవి ఇంత ఉధృతంగా తమ శక్తిని పెంచుకోలేదు. మందులు కొట్టే అవసరం లేకుండా కూరగాయలు కాసేవి. వాళ్ళ ఇంట్లో పెళ్లి అంటే ఎవరి దగ్గర ఉన్న కూరగాయలు, ఎవరి చేలలో ఉన్న కూరగాయలు వాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ పడవేసేవారు, ఇచ్చేవారు. ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు. ఇంకా వంటవాడు కావాలి కదండి, వంటవాడు ఉండడు పల్లెటూళ్ళలో ఆ రోజుల్లో. ఇప్పుడు కొత్తగా వంటవాళ్ళు బయలుదేరారు. ఆ రోజుల్లో ఉండలు చేసేవాడు అన్నం వండేవాడు. వాడికి ఏ పాత్రలో ఎన్ని నీళ్లు పడతాయి, ఎంత ఉడుకుతుంది, ఆ బాణలు అనేవి అతనికి తెలుసు. ఇందులోనే చిమిడితే చిముడుతుంది రోయ్ అనేవారు. చిమిడితే చిముడటం ఏంటి? అన్నం చిమడటం అంటే ఎక్కువ ఉడకటం, మెత్తబడిపోవటం. అన్నం గనక చిమిడిందంటే నీ వీపు కూడా మెత్తబడుతుంది. గట్టిగా ఉంది కదా, చిమిడితే చిముడుతుంది, జాగ్రత్త అనేవాళ్ళు. మరి నేను వడ్డిస్తా అని ఈ రోజైతే వడ్డనకి బ్యాచ్ వస్తారు. ఒక్కొక్కడికి 700 సార్, దానికి కొంచెం ఛార్జీలు ఇవ్వాలి సార్. ఇది ఈనాటి పరిస్థితి. డ్రెస్సు వగైరా. ఆ రోజుల్లో నేనని నడుముకి కండువా బిగించి శుభ్రంగా, హలో వినిపిస్తుందా అండి? ఆ రోజుల్లో వినిపిస్తుందండి, బాగా వినిపిస్తుంది. ఆ రోజుల్లో శుభ్రంగా నేను వడ్డిస్తా అని అక్కడ, అరే నువ్వు వద్దులే ఆగు, వాడిని వడ్డించని అని వాళ్ళని కొందరిని తగ్గించటానికి ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది వడ్డన వాళ్ళు. మరి వంట లెక్కలు, అందరూ వంట లెక్కలే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషలిస్ట్. ఆ అక్కయ్య అది బాగా వండుతుంది, ఈ అత్తయ్య ఇది బాగా వండుతుంది, ఈ పిన్ని ఇది బాగా వండుతుంది అని చెప్పేసేసి తలా ఒక కూరకు అప్పగించేవాళ్ళు. 2-3 రోజులకు ముందుగానే ఇప్పుడు తిరుపతి లడ్డులాగా ఉండే అంత లడ్డూలు తయారు చేసుకునేవాళ్ళు. కనుక ఈ విధంగా ఆ రోజుల్లో వ్యవసాయ ఆధార భారతదేశం ఉన్నంత వరకు కూడా విందులు, వినోదాలు అనేవి ఊళ్ళో వాళ్ళతోటే చక్కగా ఏ ఖర్చు లేకుండా అయ్యేది. పందిరికి ఎవరికి తాటి చెట్లు ఉంటే వాళ్ళు తాటాకులు కొట్టుకొచ్చేవాళ్ళు. ఈ షామియానా కోసం ఇన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆ పందిరి 16 రోజులు ఉండేది. మరి ఆ పందిరికి వెదురు బొంగులు వాళ్ళింట్లో వీళ్ళింట్లో తలా 10 తీసుకొచ్చి వేసేవాళ్ళు. పందిరి తయారైపోయేది. ఆ రోజుల్లో పీపాలు ఉండేవి, చెక్కతో తయారు చేసిన పీపాలు. దాంతో నీళ్లు తీసుకొచ్చేవాళ్ళు ఎడ్ల బండ్ల మీద. దేనికి లోటు ఉండేది కాదు. ఎవరి గ్లాసు వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు ఇంట్లో నుంచి వస్తువు. శుభ్రంగా ఇత్తడి గ్లాసులు ఉండేవి, శుభ్రంగా తోమి చక్కగా గ్లాసు పట్టుకుని వచ్చేవాళ్ళు. చేపలు ఉండేవి, చేపల మీద కూర్చునేవాళ్ళు. టేబుల్ మీల్స్ లేవు. మరి శుభ్రంగా కాళ్ళు పడుచుకుని కూర్చుంటేనే ఆ కూర్చుని వంగుతూ లేస్తూ తింటే ఆ జీర్ణాశయము, ఆ జీర్ణకోశం కూడా కొంచెం కొంచెం ఇముడ్చుకుంటూ చక్కగా ఆరోగ్యంగా అది పనిచేస్తుంది. కొంచెం ఓ ముద్ద ఎక్కువ కూడా తినొచ్చు. ఎంత వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో. ఇలా వాళ్ళ దగ్గర నుంచే ఈ సామెతలన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనిషి మారట్లేదు, స్వభావం మారదు. ఏదో ఒక సామెతతోటి దాన్ని ఎండ్ చేసేయటమే. ముగింపు వాక్యం. బాటం లైన్ అంటున్నారే ఈరోజు, ఆ బాటం లైన్కి వచ్చేవాళ్ళు. అరే తాను మాగని కాయ తంతే మాగునా అని చెప్పేశాను. కాయ పండట్లేదు. కొందరు కాయ పండట్లేదని చెప్పేసి కాలుతో తంతే అది పండుతుంది. కొన్ని చెట్లని కాలుతో తంతే
అవి కాపు వస్తాయి, పిల్లల చేత దండించాలని, ఇలా రకరకాలుగా ఆడవారికి పాదంతో దండించాలని చెప్పేసేసి, ఇలా రకరకాలుగా చెప్పేవాళ్ళు. అసలు ఏ పని చేసినా అది తంతే మాగని కాయ తాను మాగని కాయ తంతే మాగుతుందా అనేది ఇలా వచ్చింది సామెత. హలో, వినిపిస్తుందండి? పోతరాజు అనేవాడు. ఈ తిండికి తిమ్మరాజు, తిమ్మరాజు అంటే మాకపోతి, పోతురాజు అంటే దున్నపోతు. తినే విషయంలో మగ కోతిలాగా నిర్విరామంగా తింటూనే ఉంటాడు. కోతి చెట్టు ఎక్కిందంటే అది కడుపు నిండిన తర్వాత ఇక కోద్దామని ఆగదు. శుభ్రంగా ఆ కడుపు నిండిన తర్వాత కూడా ఒక్కొక్క కాయ కొయ్యను, రెండు ముక్కలు తిన్ను, కింద పడేయను, ఇలా చేస్తూ ఉంటుంది. పోతరాజు అంటే దున్నపోతులాగా కష్టపడి పనిచేస్తాడని కాదు, సోమరిపోతులాగా ఉంటాడు అని చెప్పేసి. ఉయ్యాల పండుగలప్పుడు కూడా పోతురాజు అని చెప్పేసి ఉయ్యాల లోపటానికి ఒకరిని పిలుస్తారు. ఇలా ఈ దేనికైనా, ఏ విషయం చెప్పటానికైనా ఒక బాటం లైన్ గీయాలి అంటే ఒక సామెత తోటి దాన్ని పూర్తి చేసేవాళ్ళు. తిట్టు కాదురా తొత్తు కొడక అన్నాడట. తొత్తు కొడక అంటే ఏంటి? లంజ కొడక అని చెప్పేసి. ఏంటి తిడుతున్నావంటే, అబ్బాయి నేనేం తిట్టానురా తొత్తు కొడక అన్నాడు. ఇదిగో ఇది మళ్ళా అంటే ఈ ఈ ఈ ఈ విధంగా ఏ విషయాన్ని చెప్పటానికైనా సరే, ఈ సామెతలతోటి జాతీయాలతోటి చెప్పటం మన వాళ్ళకి అలవాటు. సో భాష అంటే అదే. తిట్టేనోరు కుట్టినా ఊరుకుండదు, ఎప్పుడు తిడుతూనే ఉంటారు. తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోవు అని. ఒక్కొక్కసారి మన ఆఫీసులోనే అనుకోండి, తప్పు చేసేది ఎవడో శిక్ష మాత్రం మనకు పడుతూ ఉంటుంది. తిన్న కుక్క తినిపోతే కన్న కుక్కను బట్టి కాళ్ళు వెగ్గొట్టినట్లు. వాడు చేసిందే ఒకడు, ఏంటి మాస్టారు నన్ను కొట్టారు, నేను మాట్లాడలేదు కదా అంటే, మళ్ళీ నేను కొట్టడానికి నేను లేచి ఇంకోసారి రావాలా అన్నట్టు. అలాగే ఈ సామెతల్లో రకరకాలు. తిన్న ఇల్లు గుద్దలించావేమిట్రా అంటే, తినని ఇల్లు నేనే మెరుగుదును అన్నట. ఇదేంట్రా ఇంటికి కన్నం పెట్టావు, నీకు ఆ ఇంటి వాళ్ళు సహాయం చేశారు కదా, తిన్నని ఇల్లు గుద్దలించేవేమిట్రా, దాన్ని తవ్వి కన్నం వేసావేమిట్రా అంటే, మరి తినని ఇల్లు సంగతి నాకేం తెలుసు అన్నట. ఇవి కొన్నిసార్లు హాస్యాన్ని కలిగిస్తాయి, కొన్నిసార్లు కోపాన్ని తెప్పిస్తాయి, కొన్నిసార్లు మనకు జాగ్రత్తలు చెబుతాయి. నోరా వీపుకి తేకే అన్నారు. అంటే ఏంటి? ఓ నోరా, నీవు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నా వీపుకి దెబ్బలు తగులుతాయి కనుక ఓ నోరా, నువ్వు నా వీపుకి దెబ్బలు తేవద్దు. ఎంత 3 మాటల్లో చెప్పారు చూడండి. నోరా వీపుకు తేకే అంటే తేవద్దు. పండించేవాడు పస్తుంటే పరమాత్మకు పస్తే. అంటే దేవుడికి కూడా ఈ పండించేవాడు పండించకపోతే దేవుడికి నైవేద్యం ఏం తీసుకొచ్చి పెడతారు అంటే, రైతు యొక్క ప్రాముఖ్యతను చెప్పటానికి ఇదిగో ఈ సామెత వాడతారు. ఇంకొకటి ఉంది, మనలోనే కొందరు ఉంటారు, ఎవడు కనపడ్డా పని చెబుతూ ఉంటారు. వాడికి ఏదో ఒక పని, వాడ పందిరి గుంజకు పని చెప్పేవాడు అంటారు. వాడు పందిరి గుంజకు పని చెబుతాడు అని. పందిరి గుంజను కూడా పెళ్లిళ్ళలో దానికి అది కూడా కేవలం ఆ పందిరిని మోయటమే కాకుండా వేరే పని చేయాలి. దానికి ఒక కండువా కట్టేవాళ్ళు. భోజనం చేసిన తర్వాత ఆ రోజుల్లో ఈ చేతి మూతి గుడ్డలు ఉండేవి కాదు, ఈ కర్చీఫ్లు ఉండేవి కాదు. ముక్కు తుడుచుకున్న అదే, మూతి తుడుచుకున్న అదే, గుడ్డలు ఉండేవి కాదు. అయితే చేతులు కడుక్కున్న తర్వాత ఆ గుంజకు కట్టినటువంటి, పందిరి గుంజకు కట్టినటువంటి ఆ కండువాకే అందరూ చేతులు పొడిగా ఎక్కడుంటే, ఏ మూల ఉంటే
అలా తుడుచుకునేవాడు. అలా నాలుగు నాలుగు పందిరి గుంజలు కట్టేసేవాడు. అలాగే మన కోపం ఉంది, వాడిని తిట్టడానికి ఎలా తిడతాం? గౌరవంగా తిడతాం. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకి వస్తుంది అంటాం. అంటే వాడు చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు. రాబందు అంటే ఈరోజు మన పిల్లలకు మనం చెప్పుకోవాలి, అది వల్చర్ అంటారు. గద్ద కాదు, గద్ద కన్నా చాలా పెద్దగా ఉంటుంది. దానికి మెడ మీద వెంట్రుకలు ఉండవు. ఆ జీవాన్ని ఏ జీవం కనపడితే అది నెమ్మదిగా కదిలే జీవం ఏదైనా సరే దాని రాబందులు అన్నీ కలిసేసి పీక్కుని తింటేస్తాయి. బతికున్న దాన్నే తింటాయి. పిల్లలు కనుక ఏమన్నా పిల్లలు చిన్నవాళ్ళు ఏమైనా ఎక్కడ కనపడ్డా కూడా అవి గుంపులుగా ఉండి తినేస్తాయి. ఒక జీవిని ఒక అరగంటలో లేదా గంటలో దాని శరీరంలో మాంసం లేకుండా ఉత్త ఎముకలు మాత్రమే మిగిల్చేది రాబందు. మన కోపం ఉన్న వాడి మీద, దుష్టుడిని తిట్టడానికి మనం ఈ సామెతను వాడతాం. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికి చస్తుంది అని. మరి కొన్ని సామెతలు మనకు జాగ్రత్తలు చెబుతాయి. పగలు పక్క చూచి మాట్లాడు, రాత్రి అది వద్దు. ఆ రోజుల్లో రాత్రిపూట దీపాలు ఆపుకుని పండుకునేవాళ్ళు. ఏదైనా గుడ్డి దీపం మాత్రం ఒకటి అట్టి పెట్టుకునేవాళ్ళు. పగలు పక్క చూసి మాట్లాడు అంటే నీ ప్రక్కన ఎవరున్నారు వాళ్ళని జాగ్రత్తగా గమనించి నువ్వేం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. ఇది రాత్రిపూట అది వద్దు. చీకట్లో అసలు మాట్లాడొద్దు. చీకట్లో మాట్లాడుతుంటే చీకట్లో కూడా ఎవరు వింటారో ఏంటో తెలియదు. పగలు పక్క చూసి మాట్లాడు. ఎట్లా సరిపోతుంది ఈ సామెత ఈ రోజుల్లో? భర్త వెళుతూ అన్నట, ఏమే సాయంకాలం లారీ వస్తుంది 2ంటికి, లారీలో సామాన్ ఎక్కించు, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది 8 గంటలకని చెప్పాడట. ఈ మాట విన్నాడు ఎవరో. ఆ భర్త వాకిలు దాటుతూ భార్యకి చెప్పి వెళ్ళాడు. వెంటనే మధ్యాహ్నం దాకా ఆగకుండా వచ్చేసి అమ్మగారు అయ్యగారు లారీ ఎక్కించుకున్నారండి సామాన్ అన్నాడు. ఇంట్లో సామాన్ అంతా వేశారు. ఇంట్లో సామాన్ అంతా వేసిన తర్వాత వాడు శుభ్రంగా ఉడాయించాడు సామాన్తో. ఇది పక్క చూసి మాట్లాడు, నీ ప్రక్కన ఎవరున్నారు, ఎవరు వింటున్నారో చూసి మాట్లాడు అనేది మనకు జాగ్రత్త చెబుతుంది. సరే, ఈ కాలంలో ఫోన్లు వచ్చినాయి. ఈ ఫోన్ల ద్వారా చెప్పుకుంటున్నారు, కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఫోన్లు ఉన్నా కూడా ఆ ఫోన్లను కూడా ట్యాప్ చేసేసి మాట్లాడే టెక్నాలజీ కూడా ఈరోజు వచ్చింది. అట్లాగే పందుం తిన్నా పరగడుపే అని చూస్తారు. ఏంటి పరగడుపు? ఏమీ తినని కడుపుని పరగడుపు. పందు అంటే సుమారుగా కొన్ని ప్రాంతాల్లో 8 బస్తాల ధాన్యం. ఏదు అంటే 4 బస్తాల ధాన్యం. పందుం తిన్నా పరగడుపే అంటే ఏమీ తినని వాళ్ళలాగానే ఉంటాడు. ఏదుం తిన్నా పందుం తిన్నా పరగడుపే, ఏదుం తిన్నా ఏకాదశి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం మన దేవుణ్ణి నమ్మే వాళ్లకు అలవాటు. ఏదు 4 బస్తాలు ధాన్యం తిన్నా కూడా ఏకాదశి ఉపవాసం, ఏమి తిన్న కింద లెక్క. అంటే మనం ఎవరికైనా ఏ వస్తువులు ఇచ్చినా సంతృప్తి పడకపోతే ఇదిగో ఈ సామెతను వాడతాం. అలాగే పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా ముత్యం. మనం చూడండి, ఇది మనం సంభాళించుకోవటానికి పనికొస్తుంది. మనం ఓదార్చుకోవటానికి. మనం బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటాం. ఎందుకు? మన అబ్బాయి బాగా చదువుతాడు, కష్టపడి చదువుతాడు. ప్రక్కన ఉన్న మన మిత్రుడి గారి అబ్బాయి అసలు చదవడు. పరీక్షలకు ముందు ఆ అబ్బాయి 4 ప్రశ్నలు చదువుతూ వెళ్ళాడు. ఆ 4 ప్రశ్నలు వచ్చినాయి. చక్కగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 4/20 80 మార్కులు వచ్చేసాయి. మనవాడు టెక్స్ట్ బుక్ మొత్తం చదివాడు, 104 ప్రశ్నలు చదివాడు. మనవాడికి 75 వచ్చాయి. మరి ఇప్పుడు వాడు పట్టిందల్లా బంగారం అంటే అదృష్టం. హార్డ్ వర్క్ ఎప్పుడు రక్షిస్తుంది. హార్డ్ వర్క్ అవసరం. అయితే హార్డ్ వర్క్ కన్నా అదృష్టం అంటే కనిపించనిది, దృష్టం కానిది అదృష్టము. ఆ అదృష్టం అంటే కనిపించని శక్తి. ఆ శక్తి ఏదో వీడిని ఒక్కసారి పైకెక్కి కూర్చోబెడుతుంది. పూర్వకాలంలో చెప్తూ ఉండేవాళ్ళు, రాజుగారు కనుక చనిపోతే, రాజు లేకపోతే ఏనుక్కు పూలదండ ఇచ్చేసి
ఎవరి మెడలో వేస్తే వాడే రాజు. ఈ ఏనుగు మంచివాడెవడో చెడ్డవాడెవడో దానికి ఏమైనా తెలుసా? అయితే ఇది అదృష్టం. అంటే మనం ఓదార్చుకోవటానికి మనం కష్టపడి పనిచేస్తున్నా మనకు మనం ఓదార్చుకోవటానికి ఇదిగో ఈ సామెత పడుతుంది. ధృతరాష్ట్రుడి దగ్గరికి ద్రౌపది వెళ్ళి ఆశీర్వదించండి మామయ్య అని అడిగితే ఆయన అదృష్టవంతులైన బిడ్డలను కనమ్మా అన్నారు. కష్టపడే బిడ్డలను కనమల్లా, అదృష్టవంతులైన బిడ్డలను కనమన్నారు. కనుక ఈ అదృష్టం అనేది ఇట్లా ఉంటుంది, ఇలా జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది, ముట్టిందల్లా ముత్యం అవుతుంది. ముట్టుట అంటే ముట్టుకోవటం, అంటుకోవటం. ఇలా మనకన్నా ఇక్కడ మనకు అందరూ ఎరిగిందే. ఇక్కడ ఉద్యోగాలు రాని వాళ్ళు ఐటీలో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమెరికా ఎంఎస్కి వెళ్ళారు. ఇక్కడ 60 మార్కులే లేదా 55 మార్కులే. కానీ క్యాంపస్ సెలక్షన్స్లో 75 మార్కులు వచ్చిన వాళ్ళనే తీసుకుంటున్నారు. ఈ 60 మార్కులకు లేకపోతే 55 మార్కులకి ఇక్కడ సీట్ రాక ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. మనవాడు ఇక్కడే ఇన్ఫోసిస్లోనో లేకపోతేనేమో ఐబిఎంలోనో మరో దాంట్లో కష్టపడుతున్నాడు. వీడు 10 సంవత్సరాలు కష్టపడ్డా వాడు అక్కడికి వెళ్ళి వీడికంటే సుఖంగా ఉన్నట్టు భావిస్తున్నాడు. వాడికి కొన్ని సౌకర్యాలు, కొంత ధనము ఎక్స్ట్రాగా వస్తుంది, కొంత వాతావరణం, పొల్యూషన్ లేని వాతావరణము, భద్రత ఎంత ఉందో అక్కడ ప్రాణాలకు అపాయం కూడా అంత ఉన్నప్పటికీ కూడా చట్టాలు శాసనాలు కఠినంగా ఉండటం, చట్టాలు శాసనాలను అమలు పరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం, ఆచరించే వాళ్ళు ఎక్కువ మంది ఉండటంతో అది ఒక భూతల స్వర్గం లాగా కనపడుతుంది. కొందరి విషయంలో నిజం, కొందరికి అదేమీ ఉపయోగకరమైంది కాదు, అది మంచిది కూడా కాదు అని కొందరి విషయం, అది వ్యక్తిగత విషయం. కనుక వీడు పట్టిందల్లా బంగారం అయింది. వాడేమో పెద్ద కంపెనీకి వైస్ చైర్మన్ లేకపోతే డైరెక్టర్ అయిపోయాడు. మనవాడేమో ఇక్కడ ఈ వర్క్ చేస్తూనే ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఇదిగో పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా ముత్తు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. పడ్డవాడు అంటే నేల మీద పడ్డవాడు అని కాదు, మాటలు పడ్డవాడు, నిందలు పడ్డవాడు. అందుకనే కోర్టులు కూడా అంటాయి, నిందితుడు అంటే కానీ దోషి అనవు కోర్టులు కూడా. పడ్డవాడు అంటే నిందలను అనుభవించిన వాడు అని చెప్పేసేసి అర్థం. అలాగే పడిసం మందేస్తే వారం రోజులకు తగ్గుతుంది, మందు వేయకపోతే 7 రోజులకు తగ్గుతుంది. ఇప్పటి వరకు పడిసానికి మందేం కనిపెట్టలేదు, జలుబుకి అన్నిటికీ కనిపెట్టారు. కానీ మందు వేసుకున్నా వేసుకోకపోయినా 7 రోజుల్లో అది పూర్తిగా తగ్గిపోతుంది అనే విషయం చెప్పడానికి కాస్త హాస్యం మేళవించి పడిసం మందు వేసుకుంటే 7 రోజులకు తగ్గుతుంది, మందు వేసుకోకపోతే వారం రోజులకు తగ్గుతుంది, అదే ఉల్టాగా అలాగైనా చెప్తూ ఉంటారు. ఇవి ఈ సామెతలన్నీ కూడా ఈరోజు పిల్లలకు నేర్పాల్సిన వయసులో పెద్దవాళ్ళం దీని గురించి ఆలోచిస్తున్నాం. 1990 వరకు ప్రభుత్వం కూడా ఈ సామెతలు జాతీయాలను అసలు ఏమీ లేకుండా ఉండేవి. పాఠాల చివర ఏమైనా జాతీయాలు వస్తే ఆ జాతీయాలను సొంత వాక్యంలో ఉపయోగించండి అనేవాళ్ళు. అయితే 1990 నుంచి లేదా 92 నుంచి ప్రభుత్వం కూడా ప్రతి పుస్తకంలో కూడా ముందు ఈ ఈ సామెతల్ని 1 పేజీ లేదా 2 పేజీలు ఇవ్వటం మొదలుపెట్టింది కొన్ని సామెతలను. అయితే సెలెక్ట్ చేసుకున్న పాఠ్యాంశాలను ఎన్నిక చేసే ఉపాధ్యాయ బృందంలో ఏది సామెత, ఏది సామెత కాదు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు అబద్ధములు ఆడరాదు, ఇది సామెత కాదు, నీతి వాక్యం. సామెతకు నీతి వాక్యాలకు తేడా తెలియక నీతి వాక్యాలని సామెతల్ని కలిపి చెప్పేవాళ్ళు. సామెత ఏమో అనుభవ సారం, ఒక విషయాన్ని గురించి వ్యంగ్యంగా వంకరగా చెప్పేది సామెత, సూటిగా చెప్పేది అదే.
తక్కువ మాటల్లో చెప్పేది అదే. ఒకసారి వింటే గుర్తుండిపోయేటట్లు చెప్పేది అదే సామెత. నీతివాక్యం అలా కాదు. నీతివాక్యాన్ని ఏ భాషలోకైనా మార్చొచ్చు. కానీ సామెతను మార్చలేము. మార్చిన ఆ పదాల అర్థం అందుట్లో ఉండదు, ఆ సందర్భం ఉండదు. ఇప్పుడు 1000 వరహాలు పెట్టి ఏనుగును కొని అరవీసం అంకుశానికి పాల్పడినట్లు. 1000 వరహాలు, వరహ అంటే ఏంటో మన భారతదేశంలోనే తెలుస్తుంది. వీసం అంటే ఏంటో మన ఆంధ్రలోనే తెలుస్తుంది. కాసు వీసం చాలా తక్కువ, అరవీసం అంకుశానికి పాల్పడ్డట్టు. వెన్నలో వెంట్రుకు తీసినట్లు. మరి కవ్వంతో చిలికితే వచ్చేది వెన్న. వెన్న బట్టరు ఒకటి కాదు. ఈ వెన్నని ఆంగ్ల భాషలోకో మరో భాషలోకో మారిస్తే అది బట్టలు అని చెప్తారు తప్ప, లేకపోతే క్రీమ్ అని చెప్తారు తప్ప ఆ వెన్న అనేది రాదు. వెన్న మజ్జిగ చిలికితే వచ్చేది వెన్న. వెన్నలో వెంట్రుకు తీసినట్లు. అదేమన్నా కష్టమైన పనా? వెన్న తెల్లగా ఉంటుంది, వెంట్రుకు నల్లగా ఉంటుంది. కాని రాదా? చాలా తేలికైన పని. అలాగే మనం కొన్నిసార్లు కొందరు రాజకీయ నాయకులు ఇష్టమైన వాడికేమో శిక్షిస్తున్నట్లే కనపడతారు, వెన్న పుచ్చుకుని కొట్టినట్లు. వెన్నతో గట్టిగా మనం విసిరేస్తే దెబ్బ తగులుతుందా? అది మెత్తగా చిదిరిపోతుంది. ఈ విధంగా మనం మన సామెతలు ఇష్టం వచ్చిన వాళ్ళు, ప్రతి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది, ప్రతి గ్రామ కంట్రిబ్యూషన్ ఇంట్లో ఉంది, వాళ్ళ యొక్క పూర్వీకుల కంట్రిబ్యూషన్. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం దూగితే కరెట్ల కామమ్మ వంకాయల భారం దూగిందంట. పల్నాడులో వాడతారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం దూగితే, తులాభారం ఆ రోజుల్లో వెండితోనూ బంగారంతోనూ బంగారు నాణ్యాలతోనూ తూగి రాజులు వాళ్ళందరూ కూడా ఆ బంగారు నాణ్యాలను, వెండి నాణ్యాలను పేదలకో వచ్చిన వాళ్ళకో దానం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో కొన్ని దేవుళ్ళ దగ్గర బెల్లంతో తులాభారం దూగి ఆ బెల్లాన్ని కూడా దేవుడికి కైంకర్యం చేస్తున్నారు. రకరకాల దేవుళ్ళు, రకరకాల ఆలోచనలు. మనిషి స్వేచ్ఛ ఉంది కనుక తన ఇష్టం వచ్చినట్లు తను చేసుకోవచ్చు, అభ్యంతరం ఏముంది? మరి అలాగే కరేట్ల కామమ్మ, కరేట్లు అనేది ఇంటి పేరు కామమ్మ. ఆ కామమ్మ వంకాయల భారం దిగింది. అంటే వంకాయలు బాగుపడి వంకాయలు తర్వాత ఒక తక్కెళ్ళలో వంకాయలు పెట్టి ఒక త్రాసులో, ఈమె ఇంకొక తక్కెళ్ళలో కూర్చుని ఆ రెండింటిని, ఆ వంకాయల్ని పేదలకు దానం చేసింది. వాములు తినే స్వాముల వారికి పచ్చిగడ్డి పలహారం. మరి గుళ్ళు మింగేవాడికి గుళ్ళో లింగం ఒక లెక్క. అలాగే తల్లిదండ్రులకి నీతులు చెప్పేవి కూడా ఉన్నాయి. తప్పులు వెతికేవాడు తండ్రి, ఒప్పులు వెతికేవాడు ఓరవలేనివాడు. నిన్ను నువ్వు బాగుపరుచుకోవాలంటే నీలో లోపాలను సరి చేసుకోవాలి. తండ్రి నీలో ఏం తప్పులు ఉన్నాయో ఏంటో అవి చెప్తాడు. అంత మాత్రం చేత తండ్రి నీ శత్రువు కాదు. అలాగే ఒప్పులు వెతికేవాడు ఓరవలేనివాడు. నిన్ను పొగడేవాడు నీకు శత్రువు కిందే భావించు, జాగ్రత్త పడు. నిన్ను పొగుడుతున్నాడు, పైకెక్కిస్తున్నాడంటే నీ వల్ల ఏదో పని చేయించుకోవడానికి. ఎందుకు నిన్ను పొగడాల్సిన పని ఏముంది? ఒప్పులే వెతికేవాడు కనుక నువ్వు భావించాలి. ఒప్పులు వెతికేవాడిని నీ శత్రువుగా మనసులో భావించు. అంటే నిన్ను ఉబ్బేస్తున్నాడు, జాగ్రత్త అని. అంతేగాని అతన్ని శత్రువులాగా దూరంగా పెట్టమని కాదు అర్థం, నువ్వు జాగ్రత్త పడమని, అంతవరకే. తమలపాకుతో తాను ఒకటంటే తలుపు చెక్కతో రెండు అన్నాడట. ఇప్పుడు రెండు అన్నాడట ఉంది, రెండు అందట అని ఉంది. దీనికి ఏదో మరదలు వలస అయ్యే పిల్ల బావగారు కదా అని చెప్పేసేసి తమలపాకు తీసుకుని బుగ్గ మీద అట్లా అందట.
దాన్ని అర్థం చేసుకోలేక వాడు నన్ను కొడతావా అని చెప్పేసేసి ఆ బావగారు తలుపు చెక్క పీకి 2 బాదారు. ఏం చెప్తాము అంటే మూర్ఖుడు అని చెప్పటానికి సరసుడు కాదు, మూర్ఖుడు, సహృదయుడు కాదు అనే విషయం చెప్పడానికి ఇదిగో ఒక్కొక్కసారి మనం మంచిగా ఏదో జోకో ఒక ఒక విషయాన్ని గురించో ఒక మిత్రురాలను అన్నా కూడా అది చాలా సీరియస్ గా పెద్ద వ్యవహారం అయిపోతుంది. నేను ఊరికి సరదాగా అన్నాను అని చెప్పి మనం అంటాం, అదేమో పెద్ద ఇష్యూగా మారి షోకాజ్ నోటీసుల దాకా వెళుతుంది. అది ఎస్పెషల్లీ ఆఫీసుల్లో ఉండేవాళ్ళు జాగ్రత్త పడాలి. కొత్తగా వచ్చారు కదా, కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అయిన తర్వాత నేను ఎంత గొప్పవాడిని కనుకనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి సరదాలు జోకులు ఎవరి మీద ఎప్పుడు వేసినా అవి ప్రతిఫలం అవి తిరిగి ఎట్లా వస్తాయో బూమరాంగ్ అంటారు. బంతి ఎట్లా తిరిగి వస్తుందో జాగ్రత్తగా ఆలోచించి చూసుకోవాలి. మనం జోకు వేస్తే ఎదుటి వాళ్ళు ఆనందించే వాళ్ళేనా, లేక అవి మనకు చాలా ఇబ్బంది పెట్టేవా, మళ్ళీ తిరిగి మనకు అపకారం కలిగించేవా అని చూసుకుని జోకులు వేయాలి. ఈ ఈ సామెతల్లో జాగ్రత్తలు చెప్పేవి కొన్ని. ఏడ్చేవాడికి ఎడం పక్క, కుట్టేవాడికి కుడి పక్క ఉండొద్దు అన్నారు. ఏడ్చేవాడికి ఎడం పక్క ఉంటే వాడు ఎప్పుడు మనం ఏడుస్తున్నప్పుడు కేవలం కంట్లో నుంచి నీళ్లు కాకుండా ముక్కులో నుంచి కూడా నీళ్లు జారుతూ ఉంటాయి. ఆ నీటిని తుడుచుకోవాలి. ప్రతిసారి తుడుచుకోవడం ఇబ్బంది అని చెప్పేసి ఆ ఎడం చేత్తో తీసి అవతల పారేస్తారు. పక్కన ఉండకూడదు, మీద పడుతుంది అని చెప్పేసి. అలాగే కుట్టేవాడి కుడి పక్క వాడు సూదిని చెయ్యి వచ్చినంత దూరం, దారం ఉన్నంత దూరం ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు. కనుక వాడికి మనం కుడి పక్క ఉన్నట్టంటే ఆ సూది గుచ్చుకుంటుంది అని చెప్పేసి. ఏనుగును ఎక్కినవాడు కోతకు తడుస్తాడు, కుక్క కోత తడుస్తాడా? రాజకీయ నాయకులు ఉన్నారు, పదవులు వచ్చేసాయి, ఏనుగు మీద ఉన్నారు. ప్రజల్ని వాళ్ళు ఎంత హింస పెడుతున్నారో కొందరు చూస్తూనే ఉన్నారు. మనం పత్రికల ద్వారా అరిచినా, సభలు పెట్టి అరిచినా, ఏం చేసినా వాళ్ళు భయపడతారా? వాళ్ళ కుక్క కూతకు దడుస్తారా అని. అంటే ఇదిగో అతడు ఇక్కడ ఉన్న వ్యక్తి కుక్క అని కాదు, అయితే ఆ పోలిక కొంతవరకే తీసుకోవాలి, అందులోని నీచ అర్థం ఏమీ లేదు. వాడు ఏనుగు ఎక్కినవాడు పైన ఉన్నవాడు క్రింద ఉన్నవాడి మాటలకు భయపడతాడా అని. ఏనుగు కాలు విరిగినా దోమకు రెక్క విరిగినా ఒకటే. ధనవంతుడికి ముఖేష్ అంబానీకో అనిల్ అంబానీకో 1000 కోట్ల నష్టం వచ్చింది, మన పక్క గుడిసేసుకునే వాడికి 2000 నష్టం వచ్చింది. రెండు ఒకటే. కోట్లు వాడికి ఎక్కువ, వీడికి తక్కువ అని కాదు అర్థం. బాధలు అనేవి ఎవరికైనా ఒకటే. ఎంత చెట్టుకి అంత గాలి. మరి చెట్టు బాగా పెద్దదైంది అనుకోండి, గాలి వీచినప్పుడు కొమ్మలు విరిగిపోతాయి, తప్పదు. చెట్టు చిన్నగా ఉందనుకోండి, అదేం కొంచెం తల ఉంచుకుంటుంది, ఆ గాలి పోతుంది, మళ్ళీ లేచి నిలబడుతుంది. ఏటేటా చేను ఏం పండించను, ఏటేటా చేను ఏం పండించను అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కొందరు భూములు కౌలుకు తీసుకుంటా ఉంటారు. కౌలుకు తీసుకున్నవాడు యజమాని భూమి ఎవరి పేరుందో ఆ యజమాని లాగా జాగ్రత్త తీసుకోడు కనుక అందులో నుంచి ఎంత వస్తుందా అని చెప్పేసి ఆలోచించి దులుపుకుపోతాడు తప్ప దాని దీర్ఘకాలిక లాభం ఈ ఎరువు లేకపోతే ఈ పురుగు మందులు ఇవి వాడితే నేల దెబ్బతింటుంది కదా, నేల తన స్వభావాన్ని కోల్పోతుంది కదా, నేల నిస్సారం అవుతుంది కదా అని ఆలోచించడు. ఏటేటా చేరు వచ్చే సంవత్సరం నాకు ఇతడు కౌలుకి ఇస్తాడో ఇవ్వడో, బాగా పండితే ఇంకా కౌలు ఎక్కువ చెబుతాడు. ఇదంతా నాకెందుకు, నాకు నష్టం రాకుండా ఉంటే చాలు, నాకు నష్టం రాకుండా నేను కొంత ఈ భూమి నుంచి తీసుకుంటే చాలు అని చెప్పేసి అతడు దాన్ని చివరకు వెళుతూ పాడు చేసి వెళ్తాడు. పాడు చేసి వెళ్ళటం అంటే ఇప్పుడు
దాన్ని సొంత వస్తువులాగా చూసుకోడు. మనకు కూడా చాలా మందికి తెలుసు. కారు అప్పు అడుగుతారు అనుకోండి, కారు స్కూటరు వెహికల్ ఇవ్వాలా ఇవ్వకూడదా? ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే 2 బాధలు. ఇవి అడిగే వస్తువులు వేరు, అడగని వస్తువులు వేరు. సొంత యజమానిలాగా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అన్న నమ్మకం లేదు. ఏటికి ఎన్ని నీళ్ళు వచ్చినా కుక్క గతుకు నీళ్ళే. అంటే ఏట్లో ఎన్ని నీళ్లున్నా కూడా కుక్క మన జంతువు తాగినట్లుగా, గేదో ఆవో తాగినట్లుగా అది తాగదు. అది గతుకుతూ తాగాల్సిందే. నాలుగుతోటి కొంచెం 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 తీసుకుని తాగాల్సింది తప్ప పీలుస్తూ తాగే అలవాటు ఈ ఏనుగుకి లేదు. ఇలా సామెతలు అనేవి అనంతం ఉన్నాయి. తెలుగులో 1,00,000కు పైగా సామెతలు ఉన్నాయి. 1,00,000కు పైగా, 1,00,000కు పైగా, మళ్ళీ చెబుతున్నా 1,00,000కు పైగా సామెతలు. అయితే ఆ 1,00,000లో మనం ఎన్ని అర్థం చేసుకోగలం? పక్కన పెట్టేసేయండి. భాష నశిస్తుంది, తెలుగు పాడైపోతుంది, మా రోజుల్లో బాగా తెలుగు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పేసి మనం అంతా అనుకోవటం సహజంగానే వింటూ ఉంటాం. భాష పాడైపోవట్లా, మనం భాష నేర్చుకోవటానికి బాగా అలసలం అయిపోయాం. ఎందుకంటే ఉన్న పరిస్థితుల దృష్ట్యా భాషను 10వ తరగతి లోపలే నేర్చుకోవాలి, ఆ తర్వాత నేర్చుకోలేము. ఆ తర్వాత అది ఫౌండేషన్ అవుతుంది. దాని మీద నువ్వు ఎన్ని అంతస్తులైనా వేసుకోవచ్చు. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ 10 అంతస్తులు వేసుకుని కట్టుకోవచ్చు. ఎందుకు? ఈ భాష వచ్చినందువల్ల ఉపయోగం ఏంటి? ఈ సామెతలు, ఈ జాతీయాలు తెలిసినందువల్ల ఉపయోగం ఏంటి? మాట్లాడటం తెలుస్తుంది. మనం జాగ్రత్త పడటం మనకి ఎందుకో తెలుస్తుంది. ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో తెలుస్తుంది. భార్యాభర్తలు కొత్తగా వివాహం అయిన తర్వాత ఆ రోజుల్లో మేనాలలో తీసుకెళ్ళేవారు. మేనా అంటే పలంక్విన్ అంటారు రోజుల్లో. అది చాకలి వాళ్ళు ఆ రోజుల్లో ప్రత్యేకంగా భార్యని భర్తని ఒక చిన్న చెక్క పెట్టెలో కూర్చోబెట్టుకుని దానికి అటు ఇటు తలుపులు ఉండేవి. ఆ బొమ్మ చూస్తేనే మేనా బాగా అర్థమవుతుంది, సినిమాల్లో చూసి ఉండొచ్చు. ఆ మేనాలో తీసుకువెడుతుంటే భార్యకు నత్తి, భర్తకు నత్తి. సరే, అతడు భార్య భర్త అన్నాడట, ఏదో ఒకటి మాట్లాడాలి కదా పాపం. చింత చెట్టు పూత పూసిందే, చింత చెట్టు పూత పూసినవే అంటానికి తింతలు తూత తూతినవే అన్నాడు. భార్య అందట, సామాన్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే తెలివైన వాళ్ళు కదండి. భార్య అందట, తూతే తాళం వస్తే తూతదా ఏంటి? పూచే కాలం వస్తే పూయదా ఏమిటి అంటానికి అన్నది. మీనా మోస్తున్న వాళ్ళలో కూడా ఒక అతనికి నచ్చట, దొందు దొందే, ఇద్దరు ఇద్దరే అని చెప్పటానికి ఆ విధంగా చెప్పాడు. ఇలాగా సామెతలు మన ఇష్టం, మనం కూడా సృష్టించవచ్చు. క్లుప్తంగా ఉండాలి ఆ సామెత. ఆ సామెతను ఎన్నో సందర్భాల్లో వాడుకోవటానికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా సామెతలు కొన్ని పుట్టిస్తున్నారు, మంచిదే. అయితే ఆ ఆధునిక సామెతలు ప్రాచుర్యం గనక పొందితే, దానికి అంటే కొంత ఎక్కువ మంది కనుక వాడటం ఉంటే తప్పనిసరిగా ఆ సామెత కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఈ సామెతలను మనం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చదివి ఆనందించటమే కాకుండా వాళ్ళకి కొడుకులు, కూతుళ్ళు, వాళ్ళకి సామాన్యంగా వాళ్ళ వివాహాలు అయిపోయి ఉంటాయి ఎక్కువ మందికి. అలా అయిపోకుండా యంగ్స్టర్స్ ఎవరన్నా ఉంటే 35-40 ఏళ్ళ లోపల, పాఠశాలలో 10వ తరగతి చదివే వాళ్ళ లోపల మనం ఇంట్లో వాడటం ద్వారా వాళ్ళు విని చక్కగా నేర్చుకుంటారు. లేదు, వాళ్లకు రోజు 4 సామెతలు మీరు వాళ్ళు కూర్చోగలిగిన సమయం ఉంటే వాళ్ళని ట్యూషన్స్కి తిప్పటము, లేకపోతేనేమో ఇప్పుడు అయిపోలేవు అనుకోండి కరోనాలో,
వాళ్ళు ఈ ఆన్లైన్ క్లాసులకు కాకుండా కాసేపు సరదాగా 4 సామెతలు రోజుకి ఒక్కసారి సామెత చెప్తే గుర్తుంచుకుంటారు పిల్లలు. ఎందుకంటే ఆ సామెతలోని అర్థం, దాని వెనుక ఉన్న భావం ఎలా పుట్టింది అనేది తెలుసుకుంటే వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు. ఇలా ఈ సామెతలను వాళ్ళకి నేర్పటం ద్వారానే మనం వీటిని కాపాడుకోగలం. ఇంకో మార్గం ఏమీ లేదు. 10వ తరగతి లోపలే చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనం అనేకమైన పుస్తకాలు చదవటానికి మనకు శక్తి వస్తుంది, రాయటానికి శక్తి వస్తుంది, సభల్లో మాట్లాడటానికి శక్తి వస్తుంది, న్యూస్ పేపర్ పూర్తిగా చదివి అర్థం చేసుకునే శక్తి వస్తుంది. న్యూస్ పేపర్ అంటే విషయం గుర్తొచ్చింది. పేపర్ చదవటం ఇప్పటికి కూడా పెద్దవాళ్ళకి కూడా చాలా మంది చేత కాదండి. పేపర్ కామయ్య అని కూడా కొంతమందిని అంటారు. న్యూస్ పేపర్ ఇస్తే మొదటి దగ్గర నుంచి చివర ప్రింటెడ్ డేట్ వరకు చదువుతూనే ఉంటారు. చాలా విషయాలు సమయం తక్కువ కనుక న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్నవాళ్ళు ముందు హెడ్లైన్స్ చూసి పిల్లలకు నేర్పటం ద్వారానే వీటిని జాగ్రత్త చేసుకోగలం అండి. అది ఏమీ అంతకన్నా ఇంకొక మార్గం అనేది ఏమీ లేదు. ఇది సంస్కృత శ్లోకం చాలా మంది వినే ఉంటారు. కేయూరాణి న భూషయంతి పూరుషం హారా న చంద్రోజ్వల న స్నానం న విలోపనం న కుసుమం నాలంకృత మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే కల భూషణాన్ని సతతం వాగ్భూషణం సుభూషణం అని చెప్పేసి వాగ్భూషణం భూషణం అని. నిజమైన సంపద భాషే. ఎన్టీ రామారావు గారు 1983లో అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని మనుషుల హృదయాలను తాకగలిగాడు తన మాటలతో. కేవలం భాషే. ఈ భాషతో రాజ్యాలే కూలిపోతాయి, భాషతో రాజ్యాలే వస్తాయి. మోడీ అందరికీ తెలుసు అధికారంలోకి రావడానికి చాయ్ పర్ చర్చ అని చెప్పేసి మాట్లాడటం అనే కళ, ఇది ఒక ఆర్ట్ అండి. ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, చూసి నేర్చుకోవాల్సిందే. అయితే చూసి నేర్చుకున్న దానికి కొన్ని మెరుగులు దిద్దుకోవచ్చు ఎవరైనా చెప్తే. చూసి నేర్చుకోవటం బంగారం, మెరుగులు దిద్దుకోవటం ఆభరణం ఎవరైనా చెప్పటం. కనుక ఒక రాజకీయ నాయకుడికైనా, ఒక ఆఫీసులో పనిచేసే వ్యక్తికైనా, ఒక సాధారణ గృహస్థుకైనా, ఎవరికైనా ఈ భాష చాలా అవసరం. వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాలంటే భాషే, మనకు తోడు కావాలంటే భాషే. పుట్టిన దగ్గర నుంచి అమ్మ లేక పుట్టినప్పుడు మొదటి మాట అమ్మ అను, మరి వెళ్ళిపోయేటప్పుడు కూడా అమ్మ చెప్పి అనుకునేదాకా తోడు ఉండేది భాషే. మన భాష మనకు ఎన్నో సహాయాలు చేస్తుంది, ఎన్ని చోట్ల సహాయాలు చేస్తుంది. ఎన్ని చోట్ల ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు. మనం మాట్లాడే తీరును బట్టి మనల్ని గౌరవిస్తారు. ఆ మాట్లాడటం ఎట్లాగో తెలుసుకోవాలి అనేది మరి ఏ పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ చెప్పటం లేదు. అయితే పాఠాల రూపంలో వాటిని ఇస్తున్నారు. ఆ పాఠాలు ఆచరణలోకి రావటం, ఈ ఆచరణ ముఖ్యం. మీరు వ్యాసరచన పోటీల్లో చూడండి, సామెతలు జాతీయాలు వాడిన వ్యాసానికి మంచి బహుమతి వస్తుంది, మంచి బహుమతి వస్తుంది. ఇవి ఈరోజు భారతదేశంలో ఆదాన్ ప్రదాన్ బుక్స్ లో ఒక భాషలో మంచి కథల్ని
ఇంకొక భాషలోకి మారుస్తూ పుస్తకాలుగా వేస్తున్నవాళ్ళు నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఎంత చక్కగా ఉంటుంది. వాటిని చాలా మంది రచయితలు ఎంత బాగా అనువదిస్తున్నారో తెలుగులో మంచి పుస్తకాలు వేరే భాషల్లోకి వెళ్తున్నాయి, కేరళలోకి వెళ్తున్నాయి, కన్నడలోకి వెళ్తున్నాయి, మలయాళం మరాఠీలోకి వెళ్తున్నాయి, అక్కడ ఉన్నవి ఇక్కడికి వస్తున్నాయి. ఇది చక్కని ఆనందం కలిగించేది. మనం ఆనందం కోసం దేని మీద ఆధారపడుతున్నాం? ఈ రోజు ఎక్కువ భాగం టీవీ మీద ఆధారపడుతున్నాం. ఇంకా కాస్త ప్రాచీనులు ఉంటే విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు రేడియో మీద ఆధారపడుతున్నారు. అవి రెండు తప్ప సినిమా, సరే టీవీలో సినిమా కూడా వస్తుంది. ఇప్పుడు అంత సినిమా చూసే ఓపిక కూడా లేదంటే యూట్యూబ్లో 5 నిమిషాల 10 నిమిషాల 1 నిమిషమా ఏది అనేది మనకు కావలసిన పద్ధతిలో ఇదే హాస్యం అంటూ చెప్తున్నారు. కానీ పుస్తకాల్లో ఎంత అమృతం దాగి ఉందో కదా, ఎంతో అమృతం దాగి ఉంది. నువ్వు రైలు ప్రయాణంలో హాయిగా ఒక చక్కని పుస్తకం చదివామనుకోండి, పండుకుని వెళుతూ ప్రయాణం చేసిన అలసట ఉండదు, నీకు కొంత విజ్ఞానం పెరుగుతుంది, ఇతరులతో మాట్లాడే తీరు తెలుస్తుంది. పుస్తకాల్లో అనేక మంది రచయితలు సమాజాన్ని చూస్తూ సమాజాన్ని మూడో వ్యక్తిగా చూస్తున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, మూడో వ్యక్తిగా చూస్తున్నారు. పేకాట ఆడేవాడి కన్నా చూసేవాడికి, పక్క నుండి చూసేవాడికి ఆలోచనలు వస్తాయి అన్నట్టు. ఆ మూడో వ్యక్తి కామెంట్ చేస్తున్నప్పుడు అది నీకు ఉపయోగపడుతుంది. కనుకనే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవాలంటే శక్తి కావాలి. శక్తి కావాలంటే భాషను అర్థం చేసుకోవాలి. భాషను అర్థం చేసుకోవాలంటే పదాలు తెలియాలి. పదాలు తెలియాలంటే జాతీయాలు సామెతలు మీకు చక్కగా అర్థం అయ్యే పరిస్థితిలో ఉండాలి. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఎందుకు పెద్ద కర్ర అంటే? దూరంగా ఉండి కొట్టాలి. చిత్తగిస్తే స్వాతి దయచేస్తే విశాఖ విసిరి కొట్టకుంటే వీసానికి పుట్టెడు పండుతాయన్న. ఏమిటిది? మనకు తెలుగు వాళ్ళకు కార్తెలు అని ఉంది. ప్రతి నెలను 2 కార్తెలుగా విభజించారు. ఈ కార్తె 13 రోజులు 14 రోజులే ఉంటుంది. మరి 13-14 రోజుల్లో వాతావరణం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఈ కార్తెలు చెప్తాడు. అయితే 2 సంవత్సరాలు వాతావరణం అనేది సూర్యుడి మీద ఆధారపడి ఉంది, కానీ మనం ఈ కార్తెల మీద ఆధారపడలేదు. అయితే ఆ కార్తెలో ఆ వాతావరణం అలా ఉంటుంది, ఆ కార్తెలో వర్షం పడుతుంది, ఆ కార్తెలో తొలకరి వానలు పడతాయి, ఆ కార్తెలో పిడుగులు పడతాయి, ఇట్లా చెప్పొచ్చు. అయితే ఈ కార్తెలన్నీ కూడా మొత్తం కార్తెలు కలిపితే 300 చిల్లర రోజులే వస్తున్నాయి. 365 రోజులు రావు, 354 రోజులు ఏమో వస్తాయి. మరి 11 రోజులు మిగిలిపోతాయి చివర. 4 సంవత్సరాలు అయ్యేసరికి, 2 సంవత్సరాలు అయ్యేసరికి ఈ కార్తెలు తారుమారు అయిపోతాయి. దానికోసం మన వాళ్ళు ఏం చేశారంటే అధిక మాసము లేదా మల మాసము అని మరొక నెలను సృష్టించి 2 సంవత్సరాలకి 2, 3, 2, 2, 3 అట్లా ప్రతి సైకిల్లో 2 సంవత్సరాల తర్వాత లేదా 3 సంవత్సరాల తర్వాత 2, 2, 3 మళ్ళీ 2, 3 అట్లా వస్తాయి. అట్లా ఒక నెలను ఎక్స్ట్రా కలిపేసి 365 రోజులకు సరి చేసేసారు. దాంతో ఏమైందంటే మనకు ఈ సంవత్సరం వస్తే వచ్చే నెలలో ఆ కార్తె వచ్చే సంవత్సరం ఆ కార్తె ఉండదు. నెలను 2 కార్తెలుగా చేశారు. 28 రోజులే అవుతుంది. మన నెలకు 31 రోజులు అవుతుంది, 30 రోజులు అవుతుంది. అందువల్ల ముస్లింల పండుగలన్నీ కూడా, ఒక బక్రీద్ తీసుకోండి, ఒక రంజాన్ తీసుకోండి, వాళ్లకు ఈ అడ్జస్ట్మెంట్ లేదు. అందువల్ల బక్రీద్ కొన్ని సంవత్సరాల్లో ఎండాకాలం వస్తుంది, కొన్ని సంవత్సరాల్లో వర్షాకాలం వస్తుంది, కొన్ని సంవత్సరాల్లో చలికాలం వస్తుంది. కానీ మనకు మాత్రం ఈ కార్తెల విభాగాన్ని సరిచేయటానికి 2 సంవత్సరాలకు ఒకసారి దీన్ని అడ్జస్ట్ చేస్తూ అధిక మాసము అని చెప్పేసి ఒకే నెల, చైత్ర మాసం వచ్చిందనుకోండి 2 సార్లు వస్తుంది చైత్రం ఆ సంవత్సరంలో. లేకపోతే మాఘమాసం వచ్చిందనుకోండి 2 సార్లు వస్తుంది మాఘమాసం. ఆ 2వసారి వచ్చిందే కరెక్ట్ అయిన మాసం అని చెప్పేసి అధిక మాసం అనే పేరుతో దీన్ని కలిపారు. ఏమిటి అధిక మాసం అంటే ఈ కార్తెలన్నీ కూడా చంద్రుడిని బట్టి లెక్కేస్తున్నారు.
వాతావరణం ఏమో సూర్యుని బట్టి ఉంది. మనకు వచ్చే సంక్రాంతి పండుగ ఒక్కటే సూర్యుని బట్టి వచ్చేది, దాన్ని మార్చరు. అది ఎప్పుడు జనవరిలోనే వస్తుంది, 13, 14, 15 లేదా 13 మధ్యాహ్నం నుంచి 16 ఉదయం వరకు ఇలా వస్తుంది. కనుక ఈ ఈ కార్తెలు అనేవి వ్యవసాయదారులకు వ్యవసాయానికి చాలా చాలా ముఖ్యం. చిత్తగిస్తే అంటే చిత్త కార్తెలో కొద్దిపాటి వర్షం పడితే, స్వాతి దయచేస్తే, స్వాతి ఇంకాస్త పెరిగితే, విశాఖ విసిరి కొట్టకుంటే, విశాఖలో తుఫాన్లు ఏమీ రాకుండా ఉంటే వీసానికి పుట్టిడు పండిస్తాను అన్నట. కొద్ది గింజలు వేస్తే పుట్టెడు గింజలు 13 బస్తాలు లేదా 16 బస్తాలు పంట పండుతుంది అని చెప్పారట. ఆరుద్రలో అడ్డిడి చల్లితే పుట్టిడు పండుతాయి అంట. ఆరుద్ర కార్తెలో, ఆరుద్ర అనే ఆ షార్ట్ పీరియడ్ లో అడ్డెడు చల్లితే 2 మానికలు సుమారుగా 4.5 కేజీలు చల్లితే పుట్టెడు పండుతాయి, 16 బస్తాలు పండుతాయి, అది మంచి సీజను అని. ఇలా కార్తెలకు వ్యవసాయానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇవి ఈ విధంగా సామెత. జాతీయాల విషయానికి వస్తే రెండు మాటలు ఈ జాతీయాలు. ఉదాహరణ, అంకురార్పణ జరిగింది అన్నా. అంకురార్పణ జరిగింది అంటే ఏమిటి? మొదలు పెట్టారు అంటానికి. అంటే చిన్న బీజం, అది అర్పించేశాం భూమిలోకి, ఇంకా అది పెరిగి పెద్దదై మహావృక్షంగా మారుతుంది. ప్రారంభించాము అని చెప్పడానికి అంకురార్పణ జరిగింది అంటాం. అలాగే అందవేసిన చెయ్యి, 3 మాటలే. పూర్వకాలంలో ఎవరైనా పండితులకి ఒక కంకణం కట్టేవాళ్ళు, బంగారు కంకణం, వెండి కంకణం. ఇప్పటికీ కొందరు పండితులకి చూస్తూ ఉంటాం, దానికి చిన్న గజ్జి కూడా ఉంటుంది, అందె. అది ఈ అందె వేసిన చెయ్యి అంటే అందుట్లో నేర్పరి అని చెప్పడానికి అందె వేసిన చెయ్యి. అగ్గి మీద గుగ్గిలం, అగ్గి మీద వేస్తే చిటపటమంట ఇదవుతుంది. బాగా కోపంగా ఉండే వ్యక్తులను చూసి అగ్గి మీద గుగ్గిలం అంటారు. అలాగే అగ్ని పరీక్ష సీతాదేవికి జరిగిందని చెబుతూ ఉంటారు. మరి ఆ అగ్ని పరీక్ష అనేది బహు కష్టమైన సమస్య అని చెప్పడానికి పేపర్లలో తరచూ వాడుతూ ఉండే మాట ఇది. అచ్చుపొడిచిన ఆంబోతు, ఆంబోతు. పూర్వకాలంలో ఈ పశువుల్ని చూడి కట్టించడానికి, అంటే పశువులకి గర్భధారణ చేయటానికి ఊళ్ళో మేలైన పశువుని ఒకదాన్ని ఎన్నుకుని దానికి ఒక ముద్ర వేసేవాళ్ళు. ఈ పశువుని ఎవరు శిక్షించరాదు, ఈ పశువు స్వేచ్ఛగా గ్రామంలో ఎక్కడైనా మేయవచ్చు. దాని పని ఏమిటంటే, అది బలమైన ఆబోతు కనుక మనకు వచ్చే ఆవుదోళ్ళు కూడా మంచి బలమైన ఆవుదోళ్ళు వస్తాయి, అవి పాలకైనా వ్యవసాయానికైనా బాగుంటాయని అచ్చుపోసిన ఆబోతు అంటారు. ఇప్పుడు ఊరి మీద ఏ పని చేయకుండా తిరిగేవాడిని. ఆబోతు కూడా వ్యవసాయ పనులు ఏమి చేయదు, దాన్ని పొరపాటున వ్యవసాయానికి కడితే అది పాపం వస్తుంది, నరకానికి వెళ్తారు అని చెప్పేసి భయం ఉండేది. అది చూడటానికి కూడా భయంకరంగానూ, ఎవరన్నా దాన్ని అదిలించడానికి వచ్చేసేస్తే వెంటనే పొడవటానికి వచ్చేసేది. దుక్కిటెద్దులు వ్యవసాయం చేసే వద్దు అంత బలంగా ఉండవు కనుక వాటి మీదకి ఒంటికాల మీద పోయేది. ఈ విధంగా ఆ అచ్చుబడిచిన ఆంబోతు అంటే ఊళ్ళో ఏమి పని పాట లేకుండా తిరుగుతూ, ఎవరైనా ఇది తప్పు అంటే వాళ్ళ మీదకి దూకే వాళ్ళని, అడ్డగించే వాళ్ళ మీదకి దూకే వాళ్ళని అచ్చుబొడిచిన ఆంబోతు అనే ఒక్క మాటతోటి వాడి స్వభావాన్ని అంతా ఆ ఒక్క మాటలోనే ఇమిడి చేశారు. ఇంత చెప్పాల్సిన పని లేదు, ఒక్క మాటలో చెప్పాలి అంటే జాతీయంతోనే చెప్పాలి.
అడగని వారిదే పాపం. ఇదేంటి అడగని వారిది పాపం ఏంటి అంటే దానకర్ణుడు అని చెప్పటానికి తెలుగు వాళ్ళు ఎన్నుకున్న 2 పదాలు. అడిగిన వారికల్లా ఇచ్చేసేవాడు. ఈ వాళ్ళకి పాపం వల్ల వాళ్ళు అడగలేకపోయారు కానీ అడిగిన వాళ్ళకి అందరికీ ఇచ్చేశాడు. దానకర్ణుడు అని చెప్పటానికి మన తెలుగు వాళ్ళు పెట్టుకున్న చక్కని ముద్దు మాటలు అడగని వారిదే పాపం. అడుగులకు మడుగులెత్తు. అడుగులకు మడుగులొత్తు అంటారు, అది కాదు తప్పు. అడుగులకు మడుగులెత్తు. మడుగులు అంటే వస్త్రాలు. మరి మొన్నటి వరకు ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో మనం చూస్తూనే ఉంటాం. వివాహం చేసుకోబోయే పెళ్లి కొడుకు ఆ రోజు వివాహ దినం రోజు ఉదయమే దేవాలయానికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి రావడం ఆనవాయితీ. అయితే ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. ఇది ఒక ఆచారం. మరి ఎలా వెళ్ళాలి? అందుకోసం అని చెప్పేసి వీళ్ళని చాకలి వాళ్ళు అనే వాళ్ళని ఉపయోగించుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చీరలు, పంచెలు ఆ ఇంట్లో నుంచి కావాల్సినవి తెచ్చేవారు. 10-15 ముందు ఒక చీర పరిచేవాళ్ళు. ఆ చీర మీదుగా నడిచి పెళ్లి కొడుకు అతడి ముఖ్యమైన తల్లి మగవాళ్ళే వెళ్ళేవాళ్ళు. ఎక్కువ ఆడవాళ్ళు వెనక వచ్చేవారు అనుకుంటాను. ఈ మగవాళ్ళు వెళుతుంటే వాళ్ళు ఒక కర్రకి ఒక దుప్పటి పైకి లేపి మధ్యలో చుట్టూ 4 చెరుగుల నలుగురు పట్టుకుని మధ్యలో ఒకళ్ళు పట్టుకుని పెళ్లి కొడుకు కూడా దాని కింద ఉంటూ ఈ చీర మీదగా నడుస్తూ వెళ్ళేవాడు. నేల మీద పరిచిన చీరగా. వెంటనే ఆ చీర 7 గజాలు 8 గజాల చీర నడిచే లోపల ఇంకొక చాకల వాళ్ళు మరొకడు వచ్చి ఇంకొక వస్త్రం పరిచేవాడు. అలాగే ఇంకొక వస్త్రం వెనక తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఉల్టాగా కాకుండా అదే పద్ధతిలో పరిచేవాళ్ళు. అంటే అడుగులు దుమ్ము అంటుకుంటుంది కదా. ఈ విధంగా దేవాలయానికి వెళ్ళేదాకా, కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళేదాకా ఈ చీరలు పరుస్తూ నేల మీద మట్టి అంటకుండా వెళ్ళేవాళ్ళు. దీన్నే అడుగులకు మడుగులెత్తు. ప్రతి అడుగుకి ఇదిగో ఇంకొక వస్త్రాన్ని తీసుకొచ్చి వేయటం ఇలాగా. అంటే మనం అత్యంత గౌరవంగా ఒకళ్ళు చూస్తున్నారు అని చెప్పటానికి అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు అని చెప్పేసి. ఈ 3 మాటల్లో అడుగులకు మడుగులు ఎత్తు, ఈ 3 మాటల్లో విషయాన్ని అంతా కూడా చాలా తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చెప్పటానికి ఈ సామెతలు, ఈ జాతీయాలు బాగా ఉపయోగపడతాయి. అక్షర లక్షలిచ్చు. నేను రాజును కాదు కానీ నువ్వు చెప్పిన మాటలకి అక్షర లక్షలు ఇవ్వచ్చు. అక్షరానికి 1,00,000 వరహాలు. 1,00,000 రూపాయలు కూడా కాదు, 1,00,000 వరహాలు. ఆ రోజుల్లో వరహాలే ఉండేవి, వెండితో చేసేవి. అక్షరానికి 1,00,000. రాజుగారు సంతోషిస్తే ఆ కవికి లేదా పండితుడికి అతడు చెప్పిన వాక్యాలకు అక్షరానికి 1,00,000 ఇవ్వు అనేవాట. హైయెస్ట్ ఆనర్. కొన్ని జాతీయాలు వ్యంగ్యార్థంలో బోధిస్తాయి. అక్షంతలు పడ్డాయి. అక్షత అంటే నాశనం లేకుండా ఉండటానికి, ఏ అవాంతరాలు లేకుండా దీర్ఘకాలం జీవించాలని అక్షతలు అని ఆ రోజుల్లో పవిత్రమైన బియ్యం అనే పేరుతో పసుపు బియ్యాన్ని వధువరుల మీద చల్లేవారు. ముత్యాలు చల్లేవారు కొంతకాలం. ఆ తర్వాత ముత్యాలు ఖరీదైపోయినాయి కనుక బియ్యంతో సరిపెట్టుకుంటున్నారు పసుపు. అయితే ఆ అర్థంలో ఆశీర్వదించారు అని అర్థం. కానీ అలా కాకుండా తిట్టారు, బాగా బాధపడేటట్లు చేశారని ఒక అక్షంతలు పడ్డాయి ఇవాళ బాస్ గారి దగ్గర. ఇది అక్షంతలు వేయు అని చెప్పేసి. అన్యం పుణ్యం ఎరుగని. అన్యం అంటే అన్యాయం, పుణ్యం అంటే పుణ్యం, మంచి పని. చెడ్డ పని మంచి పని ఎరుగుడు. అన్నం పుణ్యం ఎరిగిన వాడు పాపం వాడిని పసివాడిని చేసేసి వాడిని
ఇలా బాధలు పెడతారా? అత్యసరు అత్యసరు పెట్టినట్టు సరిపోయిందండి. అత్యసరు అంటే అత్తగారు ఎసరు పెట్టడం. అన్నం వండేటప్పుడు బియ్యానికి ఎన్ని నీళ్లు కావాలో ఆడవాళ్ళకి బాగా తెలుసు. అత్తగారు అంటే ఇంకా బాగా తెలుసుగా, కోడలి కన్నా కూడా. అత్తగారు పెట్టే ఎసురు కాదు ఇది. అత్తుకునేటట్లు దానికి కరెక్ట్గా సరిపోయేటట్లు పెట్టడం అత్యసరు. అత్తు ఎసరు అత్యసరు అయింది. అంతేగాని అత్తగారు పెట్టిన ఎసరు కాదు. అలాగే అరవ చాకరీ చేస్తున్నాడు. అరవ చాకరీ కాదు, అది అరువు చాకరీ. అరువు అంటే ఆ చాకరీకి ప్రతిఫలం లేదు. అరువు అంటే అప్పు. అప్పు తీసుకున్న దానికి వడ్డీ కూడా చెల్లిపోదు. వడ్డీ కిందే చేయటమే ఆ చాకరీ అంతా. ఇవి జాతీయాలు అటకెక్కించు. అటకెక్కించాలంటే పైన పెట్టడం అని. ఇక ఇప్పట్లో దాన్ని తీసే పని లేదు, అవసరం లేదు అంటే దాన్ని అటకెక్కించారని. ఇప్పుడు ఆఫీసుల్లో కూడా ఈ ఫైల్ని అటకెక్కించారు అని చెప్పి వాడతారు. అంటే ఇప్పట్లో ఇక దాన్ని మేము కదిలించం, మేము తీయం, అది ఎప్పుడో ఇక అవసరం అయితే తీయటం అనే అర్థంలో దీన్ని వాడుతూ ఉంటాం. అలాగే 7 కట్ల సవారీ. సవారీ అంటే స్వారీ. 7 కట్ల సవారీ ఏంటి? చనిపోయినప్పుడు 2 వెదురు బొంగులు నిలువుగా వేసి వాటికి అడ్డంగా 7 ఈ వెదురు బద్దలతోటి 7 రోజులు 14 బద్దలతోటి కట్టేవాళ్ళు. ఒక్కొక్క చోట 2 బద్దలు వేసేసి క్రాస్గా ఇంటూ పెట్టినట్లుగా కట్టేవాళ్ళు. శవాన్ని తీసుకువెళ్ళటానికి 7 కట్ల సవారీ. 7 కట్ల సవారీ ఎక్కాడు అంటే పాడి మీద పండుకోబెట్టారు అని 7 కట్ల సవారీ. 7 కూడా అడుగు ఒకటి వేసేవాళ్ళు. మనిషి 7 అడుగుల కన్నా ఎక్కువ పొడుగుండడు అని ఆ భావంతో ఇలా వచ్చినాయి. అబ్బో, ఏనుగుపాడి. ఏమిటి ఏనుగుపాడి అంటే? ఏనుగుపాడి అంటే ఏనుగు పాలిస్తే కొంచెం ఇవ్వదు కదా, దానికి చాలా పాలు చాలా ఇస్తుంది. 30 లీటర్లు 40 లీటర్లు ఆవులే ఇస్తున్నాయి కదా ఇప్పుడు ఈ రోజుల్లో. మరి ఏనుగు ఇంకా ఎక్కువ పాలిస్తుంది. ఏదైనా విషయం సమృద్ధిగా ఉంది అన్నప్పుడు మనం ఉపయోగించే సామెత, ఉపయోగించే జాతీయం ఏనుగుపాడి. ఇలా జాతీయాలు మనకు అడుగడుగునా వస్తాయి. చప్పగా ఉండే భాషను, మరి నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు అన్నీ వేసి కోడికూర తయారు చేసి పెడితే మాంసం తినే వాళ్ళకి ఎట్లా ఉంటుందో, ఈ భాషలో ఈ జాతీయాలను కనుక మనం కలిపితే మనకు ఆ విధంగా ఉంటుంది. అలాగే కొమ్ము కాస్తున్నారు. కొమ్ము అంటే పశువులకు ఉండే ఇది అని కాదు. కొమ్ము అంటే ఒక చివరని. ఎద్దులకు బండి కట్టినప్పుడు కాడి అని ఉంటుంది, మెడ మీద వేసే యోక్. ఆ యోక్కి ఒకవైపున మనిషి కూడా సహాయం చేస్తుంటే పశువుకి బరువు తగ్గి తేలిగ్గా ఉంటుంది. పశువుకి చాలా తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే మనిషి కూడా కొంత బరువుని మోస్తూ ఉంటాడు. ఎడ్ల పందాల్లో సహజంగా చూస్తూ ఉంటాం, ఒకళ్ళిద్దరు మనుషులు ఈ పక్కన కూడా ఉండి వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని చెప్పి ఎడ్ల పందాల వాళ్ళు చెప్తారు. ఏమీ పని లేక ఈరోజు మనమంతా ఈ ఏదో జాతీయాలు సామెతలు వింటున్నాం. దీనివల్ల ఉపయోగం ఏముంది అంటే కాకదంత పరీక్ష అంటారు దీన్ని. కాకి దంతాలు ఉన్నాయా లేవా అని పరీక్ష చేయటానికి కాకదంత పరీక్ష. లేదా కోడిగుడ్డుకి వెంట్రుకలు వీకేవాడు అంటారే, అటువంటిది ఈ కాకదంత పరీక్ష. అలాగే కళ్ళు తలకెక్కు, ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడ ఎక్కితే ఎవరు కనిపించరు అని. బాగా అహంకారంగా ఉన్న వాళ్ళని ఇది కాకదంత పరీక్ష అని చెప్పేసేసి
ఈ జాతీయాలను మాత్రం ఇతర భాషల్లోకి మార్చడానికి మనకు చాలా కష్టమైన పని. నేల ఈనట్లు ఈరోజు జాతీయాలు సామెతలకి వినటానికి నేల ఈనట్లు జనం వచ్చేవారు. ఎన్టీఆర్ మీటింగ్లకు నేల ఈనట్లు అంటే నేలలో నుంచే వందల కొద్ది అక్కడికక్కడే పుట్టుకొచ్చినట్లుగా, నేలలో గడ్డి పుట్టుకు పైకి వచ్చినట్లుగా నేల ఈనట్లు, ఇసుకేస్తే రాలినట్లు అంటే జనం ఎంత గుంపుగా ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే ఇసుకను పైకి విసిరితే ఆ రేణువు ఒక్కటి కూడా నేల మీద పడదు, వాళ్ళ తల్ల మీదే పడతాయి. అంటే అన్ని తలలు ఉన్నాయి, అన్ని శరీరాలు ఉన్నాయి, ఇసుకేస్తే రాలినట్లు అని చెప్పేసేసి. అలాగే ఎరా మరి నల్లపూసలు అయిపోయావు. నల్లపూసలు చాలా చిన్నగా ఉంటాయి, కింద పడితే కనిపించవు, మట్టి మీద పెడితే. కనిపించడం లేదేమిట్రా అంటానికి బదులుగా ఎలా నల్లపూసలు ఉంటాయి. ఇవి ఈ జాతీయాలు సామెతలు అనేవి మాట్లాడే వాళ్ళని వినే వాళ్ళని మధ్య దూరాన్ని తగ్గించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ఒక బంధుత్వాన్ని, ఏదో ఒక తెలియని భావాన్ని, ఇద్దరికి ఏదో సంబంధం, మంచి సంబంధం, నేను మంచిగా మీతో ప్రేమతో మాట్లాడుతున్నాను, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి కూడా ఈ జాతీయాలు సామెతలు చాలా బాగా. జాతీయాలు సామెతలతోటి మనం మాట్లాడుతున్నామంటే మనం ఎక్కడన్నా మన చుట్టూ 4-5 వినటానికి తయారవుతారు, ఆసక్తి. మాట్లాడే వాళ్ళు ఎవరు ఈ రోజుల్లో? పాడువారు ఎవరు లేరు. పాడువారు అంటే పాటలు పాడేవారు. నిజంగా పాడువాళ్ళు కూడా లేరండి. ఎవరన్నా పెద్దవాడు అని అంటే పడిపోతుంది ఇక్కడ. పెద్దవాడు కూడా వాడి ఇష్టం, వాడు చేసుకుంటాడు. కనుక ఈ జాతీయాలు దగ్గర చేస్తాయి మనుషులు, చాలా దగ్గర చేస్తాయి. వీటిని మనము ఎదుటి వాళ్ళకి తాకటానికి, హృదయం తాకటానికి వాడచ్చు. మా కొడతారండి, నాకు ఆహారం లేకుండా ఇంత దుర్మార్గం. ఎదుటి మనిషిలోని మానవత్వాన్ని కదిలించటానికి కూడా ఈ సామెతలు జాతీయాలు. సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు. సామెత అంటే విందు భోజనాలు లేకుండా, చక్కని భోజనాలు లేకుండా ఇంట్లో ఎప్పుడు అదే పప్పు, అదే రైసు కాకుండా 4 రుచులతోటి విందు భోజనాలు చేయడం తెలుగు వారికి బాగా. ఏదో ఒక వంటతో ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, శ్రావణ శుక్రవారం, ఏదో ఒకటి. మనకు పండుగలు, భారతదేశంలోనే పండుగలు ఎక్కువ. దాంతోపాటు ఏదో ఒక మిషతోటి విందులు చేయటం బాగా అలవాటు. విందులు లేని, సామెత లేని ఇల్లు, సామెత లేని మాట. సామెతలు లేకుండా మాట సాధ్యం కాదు. సాధ్యం అయితే చప్పగా ఉంది. సామెతలు ఉంటేనే ఆ మాధుర్యం తెలుస్తుంది. చిన్న విషయం, జాతీయాలు అనేవి, మనుషులు సృష్టిస్తారు. గ్రామీణులు ఎక్కువ సృష్టిస్తారు, పట్టణం వాళ్ళు తక్కువ సృష్టిస్తారు. ఫ్లైఓవర్ అన్నారు. ఈ ఫ్లైఓవర్ని పల్లెటూరు వాడిని తీసుకొచ్చి చూపిస్తే, ఓ ఇదా ఫ్లైఓవర్ అంటే పైదారి. నేను కొంచెం వ్యవసాయం కూడా అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన వృత్తి అది. అయితే చేలో
అంతకుముందు 6 అడుగుల లోతు ఉండే కుంటని 12 అడుగులు చేయించి సహాయకురాలు పనిచేయటానికి వచ్చిన ఇది ఏంటో అనుకోండి సహాయకురాలు. ఆ సహాయకురాలు అది చూసి, ఓ ఇంత బాగా అడుగులు ఉంటే దీన్ని బావి అనాలి కాబోలు, ఈ కుంట కన్నా కూడా దీన్ని దిగుడు బావి లాంటిది అనుకుంటాం, బావి అని నాకు అర్థమైంది. అలాగే కుక్కిటి పురాణం అంట. ఏమిటి కుక్కిటి పురాణం? నువ్వు సృష్టించింది కుక్కిటి పురాణం చెబుతున్నావా, నువ్వు సృష్టించింది చెబుతున్నావా అని చెప్పేసేసి కుక్కిటి పురాణం. వినే వాళ్ళకి సూటిగా కత్తితోటి పొడిచినట్లుగా కొన్ని జాతీయాలు తగులుతాయి. కొన్నేమో అందులో వాస్తవాలు ఉంటాయి. నిమ్మకు నీరెత్తినట్లు, నిమ్మ చెట్టుకి ఎన్ని నీరు పెట్టినా అది అట్లాగే ఉంటుంది తప్ప నీరు తాగిన దానికి తేడా తెలియదు. ఎండ ఎక్కువగా ఉంటే నిమ్మ అసలు నిగనిగలాడుతూ కూడా ఉంటుంది. ఏమి పట్టనట్లు ఉండేవాడిని చూసి నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉన్నాడు, వాడికి ఏమి అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు. అలాగే ఇవి అవ్వ కావాలి, బువ్వ కావాలి, సరే అర్థమైపోతుంది తేలికని. కళ్ళు చల్లబడ్డాయా, నీ కళ్ళు చల్లబడ్డాయా అంటే ఒకరికి నష్టం జరిగితే నష్టం అనుభవించిన వాడు నష్టపెట్టిన వాడిని గురించి అనే మాట చల్లబడ్డాయని. ఈ ఈ జాతీయాలు అది దాన్ని వి కెనాట్ ట్రాన్స్లేట్ కంటి తుడుపు చర్య. కొన్ని వేరే భాషల్లో కూడా వెళ్ళిపోయాయి. అంటే అర్థం ఏమాత్రం చెడకుండా ఉంటే కొన్ని వెరీ స్వల్పం, ఒక 5% కన్నా తక్కువ. కంటి తుడుపు చర్య, ఐ వాష్. అయితే ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి వచ్చిన జాతీయాలు ఏమీ లేవు, తెలుగులో నుంచే ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే ముందే మనకి ఈ సామెతలు ఉన్నాయి, జాతీయాలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి. వాళ్ళు భారతదేశానికి రాకముందే మనకు ఈ జాతీయాలు సామెతలు అనేవి ఉండటం జరిగింది. కనుక వీటికి కర్త అని ఎవరు కూడా చెప్పటానికి వీలు లేదు. గుండె రాయి చేసుకుని బతకాలి మనం ఈ పరిస్థితుల్లో. కరోనాలో గుండె రాయి చేసుకుని బతకాలి. బంధువుల్ని మిత్రుల్ని కోల్పోతుంది, ఆదాయాలు పడిపోతుంది, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. కావాలా, ఆస్తి కావాలా, ఆస్తి అమ్ముకుంటారా, ప్రాణ సంగతి చూస్తారా, ఇంకా గుండె రాయి చేసుకుని బతకాల్సింది. ఈ విధంగా మనకు వస్తున్నాయి. ఈ సామెతలకి జాతీయాలకి అర్థం చెప్పటం అనేది ఇంకొక దశాబ్దం పోతే పిల్లలకు సామెత అదేంటి, ఓహో ప్రోవెబ్బా అని చెప్పారు. కాకతాళీయంగా నిన్న రైల్వే స్టేషన్లో కలిసాను. కాకతాళీయం ఏంటి? తాళ అంటే తాటి పండు, ఇక్కడ తాళ అంటే తాటి వృక్షం అని కూడా ఉంది, కాక అంటే కాకి. తాటి పండు పండి రాలటానికి సిద్ధంగా ఉంది, రాలబోతుంది, అప్పుడే వచ్చి కాకి దాని మీద వాలింది, పడింది. కాకి వాలకపోయినా అది పడుతుంది. అయితే కాకి రావటం, ఎక్కటం, పండటం అన్నీ ఒకేసారి జరిగింది. అనుకోకుండా జరిగే ఏ పనికైనా సరే మనం కాకతాళీయంగా జరిగింది. కొమ్ములు తిరిగిన వాళ్ళు, కొమ్ములు పెరిగిపోతే గొర్రె పొట్టేలకి మెలకలు తిరుగుతున్నారు. కొమ్ములు బాగా ఆరితేరిన వాడు, నిష్ణాతుడు అని చెప్పటానికి కొమ్ములు తిరిగినవాడు. కొమ్ములు తిరిగిన వస్తాదులు ఎందరో ఉన్నారు. కాడి కింద పారవేయి, కాడి కింద పారేయటం అంటే కొన్ని పశువులు
బరువు లాగలేక మన ఇష్టం వచ్చినంత బరువు వేస్తూ ఉంటారు కొందరు. పశువుల మీద మానవత్వం లేకుండా ఆ బండి అది 1 టన్ను మోస్తుంది, 2 టన్నులు మోస్తుంది, 4 టన్నులు వేస్తే అది ఏం మోస్తుంది. అందుకని అది కింద కూర్చుంది పశువు, నువ్వు కొట్టినా ఇక లేవదు. అర్థం చేసుకోలేని యజమానిని చూసి ఈ కాలి కింద పారేసింది అని. అంత బరువు వేస్తే ఇది అవుతుంది. ఆఫీస్లో అంతంత వర్క్ ఇస్తుంటే మనిషా రాక్షసులా చేసేవాడు, ఇచ్చేవాడు ఎంత రాక్షసుడు. కనుక ఇంత పని మనం చేయలేము. అది అర్థం చేసుకోకపోతే మనం కాలి కింద పారేయటమే. మా ఆంగ్లంలో కూడా అంటారు కదా, ఇది పెన్ డౌన్ అని. పెన్ డౌన్ లాంటిదే ఇది కాడి కింద. దీన్ని కాడి కింద పారేయటాన్ని పెన్ డౌన్తో మనం పోల్చుకోవచ్చు.